అదండి, మనం ఇప్పుడు యాక్టివేషన్ జోన్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది ఏదైతే ఉందో నా రైట్ సైడ్లో ఇది ఆర్టిఫిషియల్ రివరు. ఈ విధంగా కనీసం దొల్లెరాలో 10 తయారవుతుందన్నమాట. ఇందులో ఇది మల్టీ అంటే మల్టీ ఆలోచనతో దీన్ని తయారు చేశారు. ఒకటి, ఈ ఏదైతే సిటీ ఉందో ఈ సిటీ నీళ్ళ మునగకుండా ఉండడానికి, నీళ్ళలా మునిగిపోతే ఆ సిటీ నీళ్ళ మునిగింది ఇది మునిగింది అన్నట్టు అంటారు. కాకపోతే ఇక్కడ నీళ్ళలా మునిగేటువంటి ఏ విధంగా నీళ్ళు ఏదైతే వస్తుందో అది ఈ రివర్లోకి వెళ్ళిపోద్ది. ఈ రివర్ వాటర్ అనేది మళ్ళీ దానికి తాగునీటికి దానికి ఉపయోగానికి మళ్ళీ ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రినోవా కంపెనీ యాక్టివేషన్ అయిపోయింది. అది అక్కడ ఉంది ఆ బిల్డింగ్ రినోవా కంపెనీ అనమాట. దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఫోటో తీద్దాము. అక్కడ కనీసం ఇప్పుడు 5,000 నుండి 10,000 మంది ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతానికి పని చేస్తున్నారు. కాకపోతే ఇంకోటి ఏమంటే ఈ రోడ్డు చూడండి, ఇక్కడ ఈ రోడ్డు మనం ఏదైతే ప్లగ్ అండ్ ప్లే ఇంకోటి మనం దీంట్లో చూస్తున్నామో ఈ రోడ్డు కింద 2-3 బండ్లు పోయేటువంటి అంటారు. కింద అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఏది కూడా కానీ పైన ఏది ఉండదు. కిందనే రిపేరింగ్ ఇంకోటి ఏదనేది కనెక్ట్ అంటే స్కోడా కనెక్ట్ అయ్యి మన ఏబిసిడి బిల్డింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఏది కూడా కానీ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా కానీ దొంగతనం ఇంకోటి యాక్సిడెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఫటాఫట్ మన ఏబిసిడి బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఇక్కడికి సెన్సార్ మాత్రంగా తెలియజేయడం జరుగుతుంది. వెంటనే పనులు జరుగుతుంది అనమాట. ఈ ఏదైతే ఉందో ఇది సైకిల్ ట్రాక్ అనమాట. ఈ సైకిల్ ట్రాక్ ఏదైతే రోడ్డుకి ఇరుపక్కల ఉన్నదో ఇది వాళ్ళనే అతి పెద్ద సైకిల్ ట్రాక్గా చేయడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళి కొన్ని యాక్టివేషన్ కంపెనీలు కూడా చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.